సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు శ్రావణి. నేను ఇక్కడ 4వ సంవత్సరం చదువుతున్నాను ఈ పశు వైద్య కళాశాలలో. ఫస్ట్ మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే అంటే ఇక్కడ VCI భారతీయ పశు వైద్య మండలి గుర్తింపు లేదు ఈ కళాశాలకి. మేము ఎంత చదివినా 5.5 సంవత్సరాలు ఎంత కష్టపడి చదివినా తర్వాత మాకు మిగిలే మాత్రం కన్నీళ్ళు మాత్రమే. ఎందుకంటే మిగతా 3 కళాశాలలతో పోల్చుకుంటే మాకు అన్ని తక్కువగా ఉన్నాయి. వివిధ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కూడా మా కళాశాలపై కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా మాకు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మిగతా 3 కళాశాలలతో పోల్చుకుంటే మాకు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా భవన సదుపాయాలు కూడా మాకు లిమిటెడ్గా సోర్సెస్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా లేము, కానీ మా బాధను మాత్రమే బయటికి చెప్పుకున్నాం. మేము ఇప్పుడు ఈ కోర్స్ బయటికి కంప్లీట్ చేసి వెళ్ళినాక ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాకంత వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి VCI రికగ్నైజేషన్ ఉంది అన్ని కాలేజెస్కి. మాకు ఎంత కష్టపడి చదువుకున్నా వాళ్ళతో పాటు మాకు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా వాళ్ళతో మాకు సమానంగా మార్కులు వచ్చినా ఏంటంటే వాళ్ళతో మాకు బయటికి వెళ్ళినాక మేము పశువైద్య ఈ డిగ్రీ ఉంది అని మాకు ఎవరు గుర్తించరు. సో ఏంటి అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు కాబట్టి మా VCI రికగ్నైజేషన్ మా కాలేజ్కి రావాలి. మేము ఇంకొక 2 నెలల్లో బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు తర్వాత మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియాలి. అలా ఇప్పుడు ప్రతి కాలేజ్కి కొన్ని సీట్లే ఉంటాయి, అంటే ఒక 70 సీట్లు అలాగే తీసుకుంటారు. మిగతా 3 కళాశాలల్లో అవి ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఎలా చేరుస్తారు? ఆ సంఖ్య ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటంటే ప్రతి కాలేజ్కి 70 మందినే తీసుకోవాలి. సో అలా మిగతా 3 కాలేజెస్లో 70 మంది ఫిల్ అయిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ఏ కళాశాలలో ట్రాన్స్ఫర్ చేస్తారు? సో చేసినా కూడా ఇప్పుడు మాకేమీ ఉండదు కదా. సో మా కాలేజ్లో మాకే VCI రికగ్నైజేషన్ రావాలి. మేము ఎలాగో వెళ్ళిపోతున్నాం కాబట్టి మా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకూడదు. మా తర్వాత మిగతా 2 సంవత్సరాలకు లేవు. తర్వాత ఇప్పుడు మేము ఇంటర్న్షిప్కి వెళ్ళినా కూడా ఇంటర్న్షిప్ మాకేమంటున్నారంటే ఇప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్తారు, ఇంకా 1 ఇయర్ ఉంది, ఆ తర్వాత వస్తుందని మాకు నమ్మకం లేదు. అలా మాకు ఒక పేపర్ మీద మీకు ఈ టైంకి ఇస్తామని మాకు ఒక పేపర్ మీద రాసి లేదా మాకు నమ్మకం కలిగించాలి. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఇక్కడ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గర్విడ్లో 4వ ప్రొఫెషనల్ చదువుతున్నాను అని ఇప్పటిదాకా నేను అనుకున్నాను. కానీ ఈ కాలేజీకి గుర్తింపు ఇప్పటిదాకా లేదు. రేపొద్దున మేము 2 నెలల్లో బయటికి వెళ్ళిపోతున్నాము. బయటికి వెళ్ళిపోవాలంటే మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా ఏ చేయాలన్నా మాకు ఆ గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు లేకపోతే మేము బయటికి వెళ్ళి ఎక్కడ ఏం చేయలేము. అది ప్రైవేట్ క్లినిక్ అయినా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు ఆ గుర్తింపు లేదు. ఆ గుర్తింపు లేకుండా మేము కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మేము వెటర్నరీ చదివామనే ఎవరు మమ్మల్ని గుర్తించరు. మీరు వెటర్నరీ చదివారంటే ఆ VCI రికగ్నేషన్ ఉండాలి. ఇది VCI, ఇది వెటర్నరీలో చదివామన్నది మాకు అది గుర్తింపు. అది ఇప్పటిదాకా లేదు. అది లేనప్పుడు యూనివర్సిటీ ఇన్నాళ్ళు ఇక్కడ మేము 2021లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి కొంచెం మార్పు తప్ప ఎటువంటి ఇది లేదు. అది లేకుండా VCI మాకు ఇవ్వకుండా మేము ఇక్కడ జాయిన్ అయినా ఈ 5 సంవత్సరాలు మేము నైట్ పగలు చదివినా మా పేరెంట్స్ ఏదో ఆశిస్తున్నారు, ఏదో మా అక్కడ చదివేస్తున్నాడు అయిపోద్ది అని అనుకుంటున్నారు. కానీ మేము ఎంత చదివి మేము ఎంత గ్రేడ్లు తెచ్చుకొని ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఆ గుర్తింపు లేకపోతే అవ్వదు. వేరే కాలేజ్లో మమ్మల్ని వెళ్ళి జాయిన్ చేద్దాం, ఇదంతా వేరే కాలేజ్లో సీట్లు ఫిల్ అయిపోయినాయి. మమ్మల్ని అక్కడ జాయిన్ చేయడం కానీ ఇదన్నీ అవ్వని పరిస్థితి, అసలు జరగని పరిస్థితి ఇది. VCI అధికారులు మొన్న వచ్చినప్పటికీ మళ్ళీ ఇంకోసారి వస్తారని చెప్తున్నారు, కానీ మాకు ఎటువంటి క్లారిటీ లేదు దాని గురించి. గవర్నమెంట్ గుర్తింపు VCI గుర్తింపు ఉండాలి. ఆన్లైన్ లో చేసి వచ్చారు కదా మేము ఇక్కడ MCET అప్పుడు ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ 2 సంవత్సరాలకు ఉందని మాకు చెప్పారు, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు లేదు గుర్తింపు. 3వ 4వ సంవత్సరానికి లేదు. ఈ గుర్తింపు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా అసలు మనం వెటర్నరీ చేసామన్నది గుర్తింపే. ఆ గుర్తింపు అంటే మేము వేరే క్యాంపస్లతో సరిపడా మార్కులు తెచ్చుకున్నా, వేరే క్యాంపస్ సరిపడా అన్నీ మేము చేసినా కానీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ గుర్తింపు లేకపోతే మమ్మల్ని ఎవరు గుర్తించరు. అది ఏదైనా కానీ ఏది కొట్టినా మేము గోల్డ్ మెడల్ కొట్టినా ఏం కొట్టినా వేరే వాళ్ళకి అది ఏదైనా కానీ